వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరీలు రెచ్చిపోయి ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేస్తూ హడావిడి చేశారు. పోలీసుల సమక్షంలోనే బైక్ ముందు వీల్ పైకి లేపి వేగంగా దూసుకెళ్తూ సవాల్ విసిరిన ఘటన కలకలం రేపింది. ఈ స్టంట్స్ ను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు వైరల్ గా మారాయి. పోలీసుల ముందే మా స్టంట్స్ అంటూ థంబ్నెయిల్స్ పెట్టి మరింత ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటిపై సుమారు 1,60,00,000 రూపాయల ఆస్తి పన్ను బకాయిలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరకు సీజ్ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బిల్డింగ్ చనిపోయింది అప్పుడు అది కట్టడం లేక హైదరాబాద్ కొత్తగూడ ప్రాంతంలోని శ్మశాన వాటిక వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు విస్తరణ పనుల భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది శ్మశాన వాటిక గోడను తొలగించేందుకు ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా చర్యలు చేపట్టడం సరైంది కాదని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. బాగా